హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలాగే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు కొంచెం పిల్లల పని మీద అయితే మళ్ళీ ఖమ్మం అనేది వెళ్తున్నానండి. ఏం పని ఏంటి అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కూడా వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు చిన్న పాప కొంచెం ఇల్లు సర్దుకునే పని ఉంది, మమ్మీ రా అంటే ఇలా అయితే వచ్చేసానండి. 12 కల్లా వచ్చేసాను. ఐషు తోటి ముచ్చట్లు చెప్పుకుంటూ ఐషు నేను ఆడించుకుంటూ ఐషుని నేనైతే నిద్రపుచ్చి ఇప్పుడే మేమిద్దరం లేచామన్నమాట. ఐషు గాడు నేను. తను ఐషు వాళ్ళమ్మ మొత్తం సర్దుకోవడం అంతా అయిపోయింది. ఇల్లంతా సర్దుకుంది. ఆ వంటిల్లు బట్టలు ఇవన్నీ షిరిడి నుంచి వచ్చిన తర్వాత కొంచెం పిల్లలతోటి కలవక చాలా వరకు సర్దలేదు మమ్మీ అనంటే మొన్న ఒక రోజు వచ్చి వెళ్ళానండి, ఆ రోజు కాలేదు. అయితే ఈరోజు కూడా ఫోన్ చేసిందనమాట. సరే ఒక 2 గంటలు ఉంటే సర్దుకుంటుందని చెప్పి నేను పిల్లని నేను పట్టుకుంటే తను మొత్తం సర్దేసుకుంది. అయిపోయిందండి సర్దటం మొత్తం. ఇంకా నేను ఈవినింగ్ టీ తాగుతూ ఉన్నాను. చక్కగా టీ తాగి ఇంకా ఇప్పుడు మన ప్రయాణం అయితే ఇంటికైతే రెడీ అవ్వాలన్నమాట. చూసారు కదండి, వంటిల్లంతా కూడా ఇవాళ సర్దడం స్టార్ట్ చేసిందన్నమాట. మొత్తం నిన్న కొంచెం చికాగా ఉన్నాయని చెప్పి మొత్తం కూడా ఇలా సర్దేసుకుంది. అందుకోసమే ఈ పని ఉందని చెప్పి ఈరోజు నన్ను రమ్మంటే సరే అని చెప్పి నేనైతే ఇలా వచ్చేసాను. మనకు వంటిల్లు చూడంగానే మంచిగా అనిపిస్తేనే వంట కూడా అలా చూడంగానే కనపడాలన్నమాట. వంట చేస్తున్నప్పుడు ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఇలా కనపడుతూ ఉంటే మంచిగా అనిపిస్తుంది. మనకి ఎవరన్నా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చక్కగా ఇలా గ్లాసులు చెంబులు ఇలా రెడీగా ఉన్నాయనుకోండి, టకటకా తీసి చక్కగా వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడము, స్నాక్స్ పెట్టడము అలా అన్నీ చేస్తూ ఉంటాము. ఇంకా కబోర్డ్స్లో ఇంకా పనికిరాని అన్నీ కూడా ఇట్లా కబోర్డ్స్లో వీటిలో పెట్టేసిందనమాట. పెట్టేసి మంచిగా రోజు యూజ్ అయ్యేవన్నీ కూడా ఇలా సెట్ చేసుకుంది మొత్తం. ఈరోజు ఈ పని అంతా ఏమి ఇట్లా చేసిందనమాట. చూసారా, చిన్న గ్లాస్ చూపిస్తుంది. ఇదైతే ఐషుగాడ్ గ్లాస్ అండి. ఐషుకి అన్నం పెట్టేటప్పుడు వాటర్ గ్లాస్ అనమాట. అది బుజ్జిగా ఉందని చెప్పి కొన్నది. ఓ మా ఐషు ఇక్కడికి వచ్చి నేను చూసుకోలేదండి ఎప్పుడు వచ్చిందో. ఐషు ఎప్పుడు వచ్చావురా నువ్వు ఇటు? చూసారా, మా వెనకాల కళ్ళ తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు హాల్లో ఉంది, ఇప్పుడు దాకా హాల్లోనే ఉందండి. నేను సరే తన హాల్లో ఉంది కదా, ఇట్లా కొంచెం వీడియో ఇక్కడ షేర్ చేసుకుందాము అని చెప్పి వంటింట్లోకి వచ్చేసాను. ఎప్పుడు వచ్చిందో వెనకాల పడి వచ్చిందని అసలు నేను చూసుకోలేదు. పదరా ఐషు. ఇలా వంటింట్లో చాలా పని ఉంటుందండి. ఎంత సర్దినా కానీ ఎక్కడే ఉంటూ ఉంటాయి. ఇవి మనకి 10 మంది వచ్చినప్పుడేమో ఇట్లాంటి పెద్ద గిన్నెలన్నీ అవసరము. ఇప్పుడేమో అవసరం ఉండదు. కానీ అవసరం ఉన్నా లేకపోయినా ఇవన్నీ మనకి మళ్ళీ కనబడుతూ ఉండాలి కదా. మొత్తం కడిగిచ్చేసి ఇలా పెట్టేసింది. వీటిని కొంచెం కబోర్డ్లో సర్దుతుంది అనుకుంటా. మెయిన్గా అయితే ఇవే కావాలని చెప్పి ఇలా పెట్టేసుకుందండి మొత్తం. నేను మొన్న ఒక రోజు కూడా వచ్చాను. ఆ రోజు అయితే మాత్రం డైనింగ్ టేబుల్ ఇవన్నీ ఆ రోజు సర్దేసుకుంది మొత్తం. ఒక్కరోజే కాదండి, ఇంత పని చేయాలంటే ఒక్కరోజు ఎవరి వల్ల కాదు. అందుకోసం రోజు ఒక పని పెట్టుకొని సర్దుతూ ఉంది. అయితే రోజు నన్ను పిలవాలంటే ఇబ్బంది అని చెప్పి ఈరోజు అయితే పాపం వాళ్ళ డాడీ కూడా ఇంట్లో లేరనమాట ఐషుని పట్టుకోవడానికి. సరే అమ్మ నీకు వీలు ఉంటే వస్తావా అని అడిగింది. నేను వెంటనే పాపం పిల్లలు పిలిచారు, పిల్లలతో చేసుకోవడం కష్టం కదండి అని చెప్పి నేను వచ్చేసాను అనమాట. ఇట్లా ఏదన్నా మనకి అక్కడ వంటింట్లో యూజ్ లేదనేది ఇక్కడ పెడుతూ ఉంటారు, ఈ కబోర్డుల్లో పెడుతూ ఉంటారనమాట. ఇంకేదైనా ఎక్కువ ఉన్నా కానీ అట్లాంటివన్నీ కూడా ఇక్కడ పెడుతూ ఉంటారు. ఇది కూడా ఒకరోజైతే మొత్తం కంప్లీట్గా తీసి దీన్ని కూడా నీట్గా చేయాలి. అది ఇంకొక రోజు పెట్టుకుంటుంది అనుకుంటా పని. ఇక్కడ ఏదో చేస్తూనే ఉంది. ఐషుదా అక్కడ ఆమె ఎందుకంటే ఐషు ఏం చేస్తున్నావురా నువ్వు? అమ్మ ఏంటమ్మా అది? దా నువ్వు ఏదో చేస్తూనే ఉంది అట్లా అండి. ఈ బెడ్రూమ్ కూడా మొన్ననే సర్దిందండి. అన్నీ కూడా రోజు ఒకటి ఇలా తీసేసేది చక్కగా సర్దుతూ ఉంది. ఇదైతే ఇంకొంచెం సర్దాల్సిందనమాట. ఈ బ్యాగ్ తెలుసు కదండి, ఇది షిరిడి ఐషుకి పాలు అవన్నీ తీసుకెళ్ళిన బ్యాగ్ అనమాట. ఇంకా దీంట్లో కూడా సర్దాల్సి ఉన్నాయి. ఇంతవరకు మళ్ళీ సర్దాలి. ఆయిషమ్మ
ఒక నిమిషం తలుపు తీసుంటే ఐషు వెళ్ళిపోతూనే ఉంటుందండి ఇట్లా బయటికి. ఈ మధ్య అయితే అసలు అన్నం తినట్లేదండి, మరి ఏమైందో ఏమో కానీ ఎదుగుతున్న పిల్లలకి అన్నమే పెడితే కదా బలము. అయితే ఈరోజు అయితే మళ్ళీ ట్రై చేస్తూ ఉంది, కానీ తినటం కంటే కూడా ఫస్ట్ ఒక చిన్న ముద్ద నోట్లో పెట్టగానే డ్యాన్స్ వేస్తుందండి ఐషు. అయితే ఐషు ఇటు చూడు, ప్రతిదీ కూడా తీసుకొచ్చేసుకొని చిన్నగా దాన్ని కింద పడేయటం మీద పడేయటం, దాన్ని 1 గంట సేపు చేస్తుందండి ఆ పనంతా. ఇదిగోండి ఇక ఆ బొమ్మతోటి ఇప్పుడు కాసేపు ఆడుతుంది. ఆ బొమ్మను అటు దిప్ప ఇటు దిప్ప. మొన్న చూసారుగా ఫ్రెండ్స్ వీడియోలో బొమ్మను ఎలా పెడుతూ ఉందో. ఐషమ్మ ఏం చేస్తున్నావు నానా? అమ్మో నీ బొమ్మ అది. అబ్బో బొమ్మ 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 మాటలు వస్తున్నాయండి. ఏది మనం అంటే అదే మనకి చెప్తూ ఉందన్నమాట. ఈ రోజంతా కూడా ఐషు వాళ్ళ ఇంట్లో నాకు ఇలా గడిచిందండి. ఇంకా ఒక ఇంకా ఇక్కడ పనంతా అయిపోయిన తర్వాత నేనైతే ఇంటికి వెళ్ళాలి కదండి. పెద్ద పాప వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి అక్కడ కూడా పిల్లల్ని చూసేసి, అక్కడ మా బాబు కూడా ఉన్నాడనమాట. ఇంకా ఇద్దరం కలిసి వద్దామని చెప్పి ఇలా ఐషు వాళ్ళు కూడా నాతో పాటు అయితే ఇట్లా కిందకి దిగారు నాకు బాయ్ చెప్పడానికి. అయితే ఇంతలో ఎలా వెళ్ళాలి ఏంటి, వాళ్ళ పిల్లలు కూడా లేరనేసరికి మా పాప చటక్కున ఒక ఐడియా చెప్పిందండి. ఏంటి అంటే ఇప్పుడు ర్యాపిడో ఉంది కదండి, మనకి అది వచ్చింది కదా, అందువల్ల మమ్మీ అది బుక్ చేస్తాం మమ్మీ ర్యాపిడో అనేసరికి ఓకే చెప్పేశాను. అయితే ఫస్ట్ ఆటో బుక్ చేద్దామని చెప్పి ఆటో అనుకుందండి. అయితే నాకు అనిపించింది కదా, ఆటో కంటే కూడా నాకు లగేజీ కూడా ఏం లేదండి ఈరోజు, జస్ట్ హ్యాండ్ బ్యాగ్ తప్ప ఏం లేదనమాట. అందువల్ల ఎందుకు మనకి ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు చక్కగా అని చెప్పి ఇట్లా బైక్ బుక్ చేయమ్మా అనేసరికి ఆ బైక్ కూడా స్కూటీ అండి. తను ఎంత నిదానంగా తీసుకొని వెళ్ళాడో నన్ను. ఇలా మేము ఈ ర్యాపిడో దీన్ని బుక్ చేసుకోవడము పెద్ద పాప వాళ్ళ ఇంటికైతే ఇలా వెళ్ళామన్నమాట. అడ్రస్ అంతా మళ్ళీ తను నన్ను అడుగుతూ ఉంటే నేను చెప్తూ ఉన్నాను. ఇంకా చక్కగా ఇది ఒక సౌకర్యం మంచిగా అనిపించిందండి. ఏదైనా పిల్లలు ఉన్నా లేకపోయినా చటక్కన వీళ్ళు రావటము, ఇంకా నేను వెళ్ళేది వచ్చేది కూడా పెద్ద. ఓ థ్యాంక్ యూ. వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట.
చిన్నప్పటి నుంచి కూడా మా నానికి బాగా వీడు ఫ్రెండు, వీడేమనంటే కూడా నన్ను కూడా కొట్టేవాడు చిన్నప్పుడు, నువ్వు వెళ్ళిపోమమ్మా అనేవాడు, అంత ఫ్రెండ్ అనమాట. ఇద్దరు కలిసి నేను కొంచెం ఇంట్లోకి నానికి ఇడ్లీలోకి చట్నీ అనమాట, చట్నీకి పల్లీలను పచ్చిమిరపకాయలు తీసుకురమ్మంటే వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళి తీసుకొని వచ్చారు. ఇప్పటి నుంచి కాసేపు అయితే ఆడుకుంటూ ఉంటారనమాట సరదాగా. వీళ్ళ ఇద్దరితో పాటు వీళ్ళ తమ్ముడు కూడా జాయిన్ అవుతాడు ఇక ఆడుకోవడానికి కాసేపు. ఆమె కాదు నాన్న చట్నీకి. బాయ్.